హాయ్ అండి. హాయ్ అండి. సో నేనైతే హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయిని వాళ్ళ మేనమామ చంపేశారు అని చెప్పేసి. సో సో బావా ఆ, అయితే అక్కడ జరిగింది ఏంటంటే చాలా నిజంగా చెప్తున్నాను, చాలా దారుణం అండి ఇది. సో నేటి మన యువత తెలుసుకోవాల్సినవి కొన్ని కొన్ని ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ ఒక అమ్మాయి చంపేంత తప్పు అయితే చేయలేదు. ఒక అమ్మాయి ఒక మనిషిని చంపాల్సినంత చంపే హక్కు నీకు లేదు. సో ఆ మనిషిని నువ్వు హత్య చేసేంత తప్పు చేయరు. సో పెద్ద పెద్ద ఏమంటారు, మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు, చాలా పెద్ద పెద్ద బ్యాంకులు దొంగతనాలు, మోసాలు చేసిన వాళ్ళనే అడ్డంగా మేపుతున్నారండి. అలాంటిది చిన్న చిన్న తప్పుల విషయాల్లో కూడా ఇట్లా చంపేయడాలు నాకు అస్సలు నచ్చలేదు. అది నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ ఆ ఇంటి దగ్గరకి నేను వెళ్ళి చూసినప్పుడు, అక్కడ అది తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ సంథింగ్ వాళ్ళ బావతోటి ఆ సంబంధం మాట్లాడడం, ఆ అబ్బాయి మంచోడు కాదని తెలవడం వల్ల మళ్ళీ వాళ్ళు ఏదో బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారని తెలిసి, మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారని తెలిసి ఏమంటారు, ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి అమ్మాయి నాకు చెప్పకుండా నువ్వు ఊరెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు అని చెప్పి ఆ అదే గుడికి వెళ్ళడం కూడా తప్పేనా? నీకు చెప్పకుండా గుడికి వెళ్తే ఏమవుతుంది? సో నాకు అక్కడ కొంచెం డిసప్పాయింట్ ఆ అబ్బాయి అక్కడ డిసప్పాయింట్ అయ్యాడు. ఆ డిసప్పాయింట్ అవ్వడం వల్ల కన్న తల్లి ముందు అంతకు మించిన పాపం ఎక్కడ, అసలు అంతకు మించిన ఘోరం ఎక్కడ ఉంటుందా? కన్న తల్లి ముందు. అదే చెప్తున్నాను కదా. సో ఇతనికి వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ కన్న కూతురి చావుని తన కళ్ళ ముందు చూసిందంటే ఆ తల్లి ఎంతటి పాపం చేసుకుంది. అంటే కన్న తల్లి ముందు తన కూతుర్ని చంపేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడు. లేదండి లేదండి, దొంగతనానికి వెళ్ళి చేసింది కాదు. సో చాలా మంది చాలా రకాలుగా తమ్నెలు పెడుతున్నారులే కానీ, సో ఇక్కడ దొంగతనానికి కాదు, నేను వాళ్ళ ఇంటి దగ్గరకే వెళ్ళి అది నేను చూశాను. సో నాకేంటంటే కొంచెం నేను ఫీల్ అయ్యాను. సో నాకు నిజంగా చెప్తున్నాను, లిటరల్లీ నాకు ఏడుపు ఆగలేదు నేను అక్కడికి వెళ్ళి తెలిసినప్పుడు కూడా. సో ఇప్పటికీ నేను ఏడవాలంటే గట్టిగా ఏడవగలను, కాకపోతే ఏడిస్తే కాదు అక్కడ మ్యాటర్, మనం గొంతు రేస్ చేయాలి. ప్రతి యువత చెప్తున్నా, బ్రదర్ యువత మేలుకోండి అయ్యా, ఇప్పటికైనా మేలుకోండి. సో అమ్మాయికి నచ్చలేదు అని చెప్తే మీరు ఆ యాసిడ్ పోయడాలు, అది పోయడాలు, ఇది పోయడాలు కాదయ్యా. నువ్వు యాక్సెప్ట్ చేసి జరిగిపో. ఒకటే మాట, నువ్వు యాక్సెప్ట్ చేసి జరిగిపో. నువ్వు దేవుడు అవుతావు అక్కడ, కానీ నువ్వు అక్కడ శిక్షించడం కోసం నువ్వేం యమధర్మరాజు ఏం కాదు అక్కడ, నువ్వేమో దేవుడు ఏం కాదు అక్కడ. ఒకటిని శిక్షించే అర్హత ఎవరికీ లేదు. ఈవెన్ కోర్టులకు కూడా లేవు. కోర్టులు కూడా పెద్ద పెద్ద తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాయి, కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి అయినా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళే బయట దర్జాగా తిరుగుతున్నారయ్యా. మీరేందయ్యా చిన్న చిన్న వాటికి అమ్మాయి నాకు చెప్పలేదని చెప్పేసి పొడిచి చంపేయాలేందయ్యా మీరు? నాకు అర్థం కాదు. ఒకటి పోతే ఒకటి, ఇది ఇది ఇలా ఉంటే మనం ఒకప్పుడు నేను వినట్టుండి, ఎక్కడ ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అటు సైడ్ అక్కడ ఉన్నప్పుడు నేను వినట్టుండి ఏమని, వాళ్ళ పరువు హత్యలు, అదత్యలు, ఇదని చెప్పేసి. కానీ ఇప్పుడు మన దరిద్రం ఏంటంటే మన తెలంగాణలో, మన ఆంధ్ర తెలంగాణలో అది కూడా మనం ఉండే అప్డేట్ అయిన సిటీ అంటే ఇదేనా? సిటీలో అప్డేట్ అవ్వడం అంటే ఇదేనా? ఒకళ్ళు పొడుచుకొని హత్యలు చేయడాలు ఇవేనా అప్డేట్ అవ్వడము? మొన్న అక్కడ కూకట్పల్లిలో చూస్తేనేమో సహస్ర అనే అమ్మాయి, ఇవాళకి ఇక్కడ. సో అప్పుడేమో ఒక ట్రెండ్ నడిచింది, ఏంది ఆ డ్రమ్ముల ట్రెండ్ అప్పుడు నడిచింది. ఎందుకని ఆ కుక్కర్లు, డ్రమ్ములు, ఆ తర్వాత సిమెంట్ బస్తాల్లో పూర్తి చేయడాలు అప్పుడు నడిచింది. ఇప్పుడు చూసుకుంటేనేమో దొంగతనాలకు వెళ్ళి, లేకుంటే అమ్మాయికి నచ్చక అమ్మాయి దగ్గర ఇష్టం ఉంటే నువ్వు ఇగో సొంత పెళ్ళం దగ్గరైనా కానీ పర్మిషన్ లేకుండా చెయ్యవేయకూడదు. అట్లాంటిది నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ కన్న తల్లి ముందు అది చంపడం చాలా వరకు అన్ఫేర్, అది కరెక్ట్ కాదు. అది నువ్వు కరెక్ట్ కాదు చేయడం. సో అబ్బాయిని త్వరగా పట్టుకొని పోలీసు వాళ్ళు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ సో అమ్మాయి కూడా లేదండి. వాళ్ళు వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వలస వచ్చారు, అక్కడ నుంచి పలాస నుంచి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకు కూడా ఇక్కడ చాలా పెద్ద పరిచయాలు, వేరే వాళ్ళ రిలేషన్ వాళ్ళు కూడా చాలా తక్కువ. సో ఏంటంటే ఆ అబ్బాయి సంబంధం మాట్లాడుకున్నారు కాబట్టి ఆ అబ్బాయి ఇక్కడ వస్తూ వెళ్తూ ఉంటాడు. అబ్బాయి ఏజ్ కూడా అంత పెద్దదేం కాదు, 22, 23 అంతే ఉంటాయి. కానీ ఇది క్షణికావేశము, నువ్వు తొందరపాటు అదంతా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇవాళ నువ్వు తప్పులో చేసిన పని ఇది ఎప్పటికీ రీగ్రెటే. అంటే అదే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి, సో మెనీ రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్స్ లో నేను ఒక ఇమాజినేషన్ లో ఒక 2 రీజన్లు చెప్తాను. సో అబ్బాయి వాడు ఊహించుకునేది ఒకటేనండి. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న విజయవాడ గుడికి వెళ్ళారు. అయితే అమ్మాయి ఇంటికాడ ఉండిపోవాల్సింది. అమ్మాయి ఒకవేళ ఇంటికాడ ఉండిపోయి ఉంటే అమ్మాయి వీడు ఆ ఇంట్లో వెళ్ళేటోడేమో అని చెప్పేసి ఊహించాడు.
అది కూడా మనం సో నేను ఇదే నిజమని చెప్పట్లేదు, వాడి మనసులో ఉన్న మాట. అంటే ఆ అమ్మాయిని వాడు చంపడానికి, అమ్మాయి మీద వాడు కోపడడానికి గల రీజన్లు ఇలాంటివి ఉండొచ్చు అని చెప్తున్నాను. సో ఈ సో ఇలాంటి రీజన్లు ఏమైనా ఉండొచ్చు, లేకుంటే అమ్మాయి బయటికి తిరుగుదాం అని చెప్పేసి ఆ టాపిక్ లో ఉండొచ్చు. లేకుంటే అమ్మాయిని వెళ్ళి అయినా కానీ అతను కేవలం మాట్లాడింది సంబంధం మాత్రమే, కానీ ఆమెని పెళ్ళాం కాదు. వాళ్ళ మీద నువ్వు నీకంత రైట్స్ లేవు వాళ్ళ మీద నువ్వు అంతగా నువ్వు వాళ్ళ తీసుకోవాల్సిన రైట్స్ ఏం లేవు. నీ చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు. పెళ్ళయ్యేంత వరకు అమ్మా నాన్నల చెప్పు చేతుల్లో ఉండాలి, పెళ్ళైన తర్వాతనే మొగుడు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మగ